SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కంటోన్మెంట్ లోని ఇందిరమ్మ నగర్ లో ఉన్న బీరప్ప దేవాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. గొల్ల కురుమ సంఘం ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో సాంప్రదాయబద్ధంగా కొనసాగుతున్న ఈ వేడుకల్లో నాయకులు పాల్గొని అత్యంత సంతోషంగా ఈ వేడుకల్లో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సదా కేశవరెడ్డి, గజ్జల నాగేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కురుమ సంఘం పెద్ద జంగిల్ రాజా కురుమ నివాసం నుండి ఉగాది పచ్చడి, బాండ్వాలను ఒగ్గు కళాకారుల వాయిద్యాలతో ఊరేగింపుగా బీరప్ప దేవాలయానికి తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు చేసి పచ్చడి పంపిణీ, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు దేవుడి ఆశీర్వాదాన్ని పొందారు. ఆయురారోగ్యాలతో బస్తీవాసులు చల్లగా ఉండాలని ఆ దేవుని కోరుకున్నట్లు ప్రతి ఒక్కరికి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు కేశవరెడ్డి. గజ్జల నాగేష్ అందజేశారు. షడ్రుచుల్లోని ఉగాది పచ్చడి ఉన్నట్లే మానవుని జీవితాల్లో కూడా కష్టసుఖాలు ఉంటాయని, వాటిని అధిగమిస్తూ ఆనందంతో సంతోషంతో ప్రతి ఒక్కరూ జీవించాలని, నూతనంగా ప్రారంభమైన ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలోని మంచి జరగాలని వారు వెల్లడించారు. కార్యక్రమంలోని కురుమ సంఘం నాయకులు జంగీర్, దయ్యాల యాదగిరి, నాగరాజు, మల్లేష్, మీసాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా మా కంటోన్మెంట్ ప్రజలకు, రసూల్పుర వార్డ్ 2 ప్రజలకు, ముఖ్యంగా మా రాష్ట్రంలో ఉన్న కుర్మ సంఘం నాయకులకు, పెద్దలకు, మా కులదైవమైన వీరయ్య స్వామి వారికి అందరికీ కులానికి క్షణార్థి చెబుతూ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుర్మ సంఖ్య ఈ రసూల్పుర వార్డ్ 2లో అధిక సంఖ్యలో ఉన్నది. అదే అధిక సంఖ్యలో ఐకమత్యంగా కుర్మ సంఘం ప్రతి సంవత్సరం ఈ ఉగాది సందర్భంగా మేము ఐక్యంగా ఉండి ఈ బీరప్ప స్వామికి, మాంకాలమ్మ కామరాతికి, పోచమ్మ తల్లికి ప్రతి సంవత్సరం ఐకమత్యంతో మేము ప్రతిసారి ఉగాది పచ్చడి చేస్తూ ఉగాది రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం మేము అంగరంగ వైభవంగా ఈ కంటోన్మెంట్ వార్డ్ 2లో రసూల్పుర ఇందిరమ్మ నగర్లో బ్రహ్మాండంగా చేస్తాం. బీరప్ప స్వామికి మా చొరవతోటే ప్రతి జిల్లాకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఉన్న 31 జిల్లాల ప్రజలు కుటుంబ సంఘం ఉన్నది కాబట్టి మేము ఐక్యంగా ఉంటున్నాము.
అందరికీ కులదైవమైన మా బీరప్ప స్వామి అనుగ్రహం అందరూ పొందాలని మేము వార్డు తరఫున బీరప్ప గుడి కమిటీ తరఫున అందరికీ కోరుకుంటున్నాం. సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా గత పూర్వీకుల నుండి వస్తున్న ఆచారాలను మరి ఎంతో బ్రహ్మాండంగా ఘనంగా ఆచరిస్తున్న మా అన్ననగర్లో ఉన్న కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఒకట ఈనాటి పచ్చటి కార్యక్రమానికి మరి మాకు ఆహ్వానము పలికేసి మాకు ముఖ్య అతిథులుగా మమ్మల్ని పిలిచిన ఈ కుర్మ సంఘానికి ముఖ్య అతిథులుగా నేను, మా పెద్దన్న, మా సోదరులైన మరి మాజీ కంటోన్మెంట్ బోర్డు బీపీ గారైన సదా కేశవరెడ్డి గారు, మరి అలాగే నేను, మరి నాతో ఈ యొక్క కుర్మ సంఘాల యొక్క అధ్యక్షులు, సెక్రటరీలు, కార్యవర్గ సభ్యులతో మరి వారి వారి కుటుంబ సభ్యులతో దాదాపు వేలాది మందిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా కుర్మ సంఘంలో ఉన్న యొక్క ఏదైతే ఆచారం ఉందో ఆ పెద్దల నుండి మరి పుచ్చుకొని ఈ ఆచారాన్ని ఈరోజు మా జంగిరాజు గారి ఇంట్లో నుండి స్వగ్రం నుండి ఈ యొక్క పచ్చడి కార్యక్రమాన్ని మరి జాగీర్ గారు, మా జంగిరాజు గారు ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అమ్మవారి గుడి దగ్గరికి, వీరప్ప గుడి దగ్గరికి తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు మనం అందరం కూడా తమ తమ పనిలో పట్ల నిమగ్నమైపోయి మరి రోజువారీ కార్యక్రమంలో నిమగ్నమైనప్పుడు స్పెషల్గా ఈ ఉగాది రోజు మొత్తం యావత్తు సంఘ సభ్యులను, స్థానికులను అందరినీ కూడా కలిపి ఒక ప్రాంతానికి, ఒక దగ్గరికి, అమ్మవారి దగ్గరికి తీసుకురావటం, అందరి యొక్క కోప తాపాలు మరి అన్నింటినీ మర్చిపోయేసి మరి ముఖ్యంగా తెలుసు ఉగాది పండుగ పచ్చడి అంటేనే తెలుసు. మన అన్న మంచిగా ఎంతో స్పష్టంగా చెప్పడం జరిగింది. 6 మూలికలతో కూడుకున్న ఈ యొక్క ఎంతో ఇప్పుడే కేశవరెడ్డి గారు చెప్తున్నారు. మరి ఇలాంటి యొక్క మంచి చెడు అన్నిటి కూడా దూరం ఉండటానికి మరి ఏదైతే చేదుల్లో పోయి మరి తీపి చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం మరియు అందరికీ కూడా ఉగాది పచ్చడి పంచేసి మరి అందరి యొక్క సుఖభాగ్యాలు కోరుకుంటూ మరి యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి ఒక్కసారి ఉగాది పండుగ సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి దగ్గర కోరుకుంటున్నాం. ఈ ఉగాది ఇయ్యాలంటే మొదటి రోజు తెలుగువారి నూతన సంవత్సరం. ఈ మళ్ళీ వచ్చే ఉగాది వరకు తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశంలో కూడా ప్రతి ఒక్కరు సుఖము, సంతోషము, ఆరోగ్యము, ఐశ్వర్యము, పిల్ల పాపలతో అందరూ బాగుండాలి అని చెప్పి ఈ యొక్క బీరప్ప గుడిలో ఈనాడు ఈ యొక్క ప్రోగ్రాం జరపడానికి విచ్చేసిన గజ్జల నాగేశన్న గారు, మరి ఇక్కడ ఉన్న సభ్యులు మరి జంగిరాజు గారు, జహాంగీర్ గారు, నాగరాజు గారు, మరి పేరున యాదన్న గారు, ఇప్పుడు పేరు ప్రతి ఒక్కరు మన్నించాలి. మల్లేష్ అన్న గారు, యాదన్న గారు, రామన్న గారు, ఎల్లన్న గారు, అశోక్ అన్న గారు, నరసింహు, రమేష్, ప్రతి ఒక్కరు పేరున అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. మరి వీళ్ళందరూ కూడా మరి అందరూ బాగుండాలి. ఇప్పుడు ఎండలు మండుతున్నాయి కాబట్టి ఈ ఎండలకు మండే ఎండలను కాపాడుకోవడానికి మన పెద్దలు నిర్ణయించిన పచ్చడి కార్యక్రమం కానీ, బెల్లం కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఇవాళ చేపట్టి ఇక్కడ విచ్చేసిన భక్తులకు, సోదరులకు అందరికీ కూడా ఇవన్నీ పంచడం కారణానికి ఏంటంటే రాబోయే ఎండలు తట్టుకొని తిరగడానికి ఇవన్నీ ఒక 6 మూలికలు, బెల్లము, అల్లము, మామిడికాయ, చింతపండు, కారము, మళ్ళా ఈ యాప పువ్వు క్షమించాలి, యాప పువ్వు, ఈ 6 మూలికలు ఇందులో కలిపి వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. మరి వీటికి వివరిస్తే ఎన్నో రకాలుగా ఉన్నాయి. చేదుకు కానీ, పులుపుకు కానీ, కారానికి కానీ అన్నిటికి కూడా ఇవన్నీ చూసినట్టయితే ఆరోగ్యానికి మహాభాగ్యంగా పనిచేసేవి ఇవన్నీ కూడా. ఇవన్నీ ఖచ్చితంగా ఇవన్నీ పనిచేస్తూ, ఇవన్నీ పాటిస్తూ అందరికీ మరొకసారి ఏంటంటే ఏది తీసుకున్నా, ఏం చేసుకున్నా కానీ ఎండకు, వానకు
గాలికి ఎదురుగా ఈదడం అనేది కొద్దిగా ఇబ్బంది. దయచేసి అవసరం ఉంటే కానీ బయటికి వెళ్ళకని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుతున్నాను. కుర్మ సంఘం నుంచి మా డోలు వాయిద్యాలతోని ఎప్పుడు ప్రతిసారి పచ్చడ ఆనవాయితీతో ఎప్పుడు చేస్తున్నాము. ఇదే ఈ సంవత్సరం కూడా ఘనంగా చేస్తూ డోలు వాయిద్యాలతోని బీర్లో వాళ్ళతోని మా పెద్ద మనుషులు, మా కుల సంఘం, మా కులదైవం బీరప్ప, కామరాతి, పోచమ్మ ఇలా అందరి సమక్షంలో మేము ఘనంగా ఎప్పుడు నిర్వహిస్తాం. ఈ మా కులదైవం నిజంగా మేము పెద్ద పండుగలైనా ఇట్లాంటి పచ్చడ ఇవన్నీ మా అనవాయితీతో మా కుర్మలం ప్రతిసారి చేస్తాం. జై కుర్మా.